ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. 6వ దూత పరలోకము నుండి తన ఉగ్రత పాత్రను ఉగ్రత పాత్రతో దిగి యూఫ్రటీస్ నది అనగా అది మహానది. ఆ మహానది యెరూషలేముకు ఆవల ఉంది. దానిలో ఓడలు, వ్యాపారము, రాజుల వర్తకములు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజులు యెరూషలేము మందిరముకాయ తీసుకొని వచ్చిన లేక తెప్పించిన అనేకమైన బంగారము, కలప, రకరకాల వస్తు సామాగ్రిని ఆయా చుట్టూ దేశాల నుండి ఓడల మీదుగా యెరూషలేముకు రప్పించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క సంపద అంతా కూడా యెరూషలేము మందిరము కట్టుటకు వినియోగించి ఉన్నారు. రాజైన సొలొమోను మహారాజు వైభవంగా ఉన్న రోజులు అవి. అయితే ఈ 16వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఉగ్రత పాత్ర కుమ్మరించబడుట యూఫ్రటీసు నది మీద అనగా మహానది మీద. ఈ